హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో విషయాలు చర్చనీయాంశంగా మారినాయి. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాపు ఘాట్. ఎస్, బాపు ఘాట్ దగ్గర ఉన్నటువంటి 500 కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేయబోతున్నారు. ఒక గాంధీ విగ్రహం కట్టడం కోసం 500 కుటుంబాలను దాదాపుగా రోడ్డు మీద పడేయబోతున్నారు, వాళ్ళ ఇళ్లను గుంజుకోబోతున్నారు అని చెప్పి రకరకాల చర్చ జరుగుతూ ఉంది. చర్చ కాదు, వాస్తవం. వాళ్ళ గ్రూప్లలో కూడా చాలా మెసేజ్లు వచ్చినాయి, ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పి. ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది ప్రైవేట్ ల్యాండ్. ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని అక్కడ వాళ్ళ ఫ్లాట్లను వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితిలో గాంధీ విగ్రహం కట్టాలి. అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ విగ్రహం కడితే మా రేవంత్ అన్న వచ్చినాక రేవంత్ రెడ్డి కూడా గాంధీ విగ్రహం కట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే గాంధీ, గాంధీ అంటే కాంగ్రెస్ అంటారు కాబట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం కట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుంది. ఎన్ని కోట్లతో? పొట్ట ఇస్తే పైసలు లేవంటాం, నన్ను కోసిన పైసలు లేవంటాడు. కానీ 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం కడతాం. ఎస్, బరాబర్ మహాత్మా గాంధీ విగ్రహం కట్టాల్సిందే. ఎందుకంటే ఆ మహనీయుడు విగ్రహము మనం పెట్టుకోవాల్సిందే. కానీ అంబేద్కర్ విగ్రహం కడితే అక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టినప్పుడు ఎవరిల్లు డిమాలిష్ చేయలేదే, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదే. కానీ 5,000 కోట్ల పెట్టి బాపు ఘాట్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం కడితే 500 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అందుకే నేనేమంటున్నా అంటే ఇక్కడ మా రేవంత్ రెడ్డి తప్పేం లేదు. ఆయన పాపం మహాత్మా గాంధీ మీద భక్తితోటి, కాంగ్రెస్ పార్టీ మీద భక్తితోటి, గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అనుకుంటున్నారు కాబట్టి, సో ఆ మహనీయుడు ఫోటో ప్రతి రూపాయి మీద ఉంటది కాబట్టి, సో ఆయన బొమ్మ మనం కట్టాల్సిందే, పెట్టాల్సిందే. డబ్బులు లేకపోయినా అప్పో సొప్పో వేసే మనం కట్టాల్సిందే. సో అందుకే నాకు సరికొత్త ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే ఈ 5,000 కోట్లు పెట్టి అక్కడెక్కడో బాపు ఘాట్ దగ్గర మనం అంత పెద్ద 500 కుటుంబాలను రోడ్డు మీద పడేయమని మహాత్మా గాంధీ ఎక్కడ చెప్పలే, మన బాపు ఎక్కడ చెప్పలే. మన ప్రజలకు అండగా ఉండండి, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి అని చెప్పాడు. కానీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టమని మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ రోజున విగ్రహాల్ని పెట్టి రాజకీయాలు చేయడం అంటే మన తెలంగాణలోనే మొదలైంది అదేమైనా. సో నేనేమంటున్నా ఇప్పుడు, సో మహాత్మా గాంధీ అయితే నా విగ్రహం పెట్టి 500 కుటుంబాన్ని రోడ్డు మీద పడేయమని చెప్పలేదు. ఆయనని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి రాజకీయాలు చేస్తున్నారు, బేరాలు చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, 500 కుటుంబాలు రోడ్డు మీద పడ్డం ఎందుకు? ఈ ఆలోచన అంత అద్భుతమైనటువంటి మంచి ఆలోచన ఎవరికి వచ్చింది? మా ముఖ్యమంత్రి, మా రేవంత్ అన్నకు వచ్చింది. ఎందుకు తిడతారు మా రేవంత్ అన్నని ఇంత మంచి ఐడియా తెచ్చినాక? అందుకే నేను ఒక ఆలోచన చేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక మంచి ప్లేస్ చూపిస్తాను మీకు. బాపు ఘాట్ కాదు, ఏ ఘాటు కాదు, మా 500 కుటుంబాలు రోడ్డు మీద కూడా పడవు. కర్ర విరగద్దు, పాము జావద్దు. మాకు విగ్రహం కావాలి. 5,000 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు పెట్టి కట్టు. తెలంగాణ అప్పైతే అయిపోయింది. మేము కావాలంటే బియ్యం సంచులు ఏమంటారు రిక్షా దొక్కి ఆ సినిమాలలో చూపిస్తారు, రిమ్ము జిమ్ము హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్ అని పాటలు పాడుకుంటా చెమటోర్చి ట్యాక్సులు కట్టి 5 లక్షల కోట్లు తెస్తాం మేమందరం కలిసి. సో 5 లక్షల కోట్లు పెట్టి కట్టుకుందాం. కానీ ఎక్కడ కడదామంటే ఇప్పుడు అదే ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకుపోతున్నా. దయచేసి కెమెరామ్యాన్ ఫాలో అవ్వాలి. ఈ ప్లేసు అందరికీ నచ్చినటువంటి ప్లేసు, అత్యద్భుతమైనటువంటి ప్లేసు. మా గాంధీ విగ్రహం ఉంటే బాపు ఘాట్లో కాదు ఉండేది. మా తెలంగాణకి రెండవ బాపు. మొదటి బాపు ఎవరు? మా తెలంగాణ మొదటి బాపు కేసీఆర్ కదా. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి రెండవ బాపు మా అన్న, మా ప్రియమైనటువంటి సోదరుడు రేవంత్ రెడ్డి గారు. సో మా రెండవ బాపు దగ్గరికి మనం వచ్చినాము. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చినాము. ఒకసారి మా రేవంత్ అన్న ఇంటి దగ్గరికి పోయి మరి అక్కడ లొకేషన్ ఎట్లా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, మరి ఆ ఆయన లొకేషన్లోనే మరి ఆయన ఇల్లు మొత్తం డెమాలిష్ చేసి మరి మహాత్మా గాంధీ మీద ప్రేమతోటి ఆయనని మా మహాత్మా గాంధీ రెండవ బాపు ఘాట్ కోసము మరి అక్కడ మహాత్మా గాంధీ విగ్రహం కట్టమని చెప్పి మనం రేవంత్ రెడ్డిని, మా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని
రిక్వెస్ట్ చేద్దాం, బతిమలాడుకుందాం. అన్న ప్లీజ్ అన్న, ఇక్కడ 500 కుటుంబాలు బాపు ఘాట్ దగ్గర కడితే, ఆ బండ్ల కూడా జాగిర్ బాపు ఘాట్ దగ్గర కడితే, రంగరాజు దగ్గర కడితే 500 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అన్న. ఇక్కడ ఈ ఇల్లు పోతే, జూబ్లీహిల్స్ లో ఇల్లు పోతే వేరే ఎక్కడైనా మనం కట్టుకోవచ్చు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, కావాలంటే బట్టి విక్రమార్క గారి దగ్గర ఉన్నటువంటి ప్రజాభవన్కి నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు. లేదా ఎందుకంటే ఇక్కడ మీరు ఉండడం వల్ల ఇగో ఈ పోలీసుల బారికేడ్లు, బందోబస్తులు, సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోకల్ వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్, వెనకాలే ఉన్నటువంటి భారతీయ విద్యాభవన్ స్కూల్ పిల్లలు బయటకు వచ్చే టైంకి కూడా ప్రోటోకాల్ డిస్టర్బెన్స్, ట్రాఫిక్ కష్ట దిగ్బంధనము, జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్ళడానికి కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. సో ఇన్ని ఇబ్బందుల మధ్యలో మీరు ఇక్కడ ఉండడం కన్నా మీ ఇంటిని బాపు ఘాట్ కోసం అంకితం చేసి మీ ఇంట్లో బాపు ఘాట్ కడితే ఎలా ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. సో ఇది ఏంటి సార్, ఎందుకు సార్, ఎందుకు వెళ్ళొద్దు? అట్లా కాదు సార్, ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం గురించి మాట్లాడదామని వచ్చినాం, పర్మిషన్ తీసుకొని రావాలా అంటే రేవంత్ రెడ్డి గారిని కలవం, మేము జస్ట్ వాళ్ళు ఇల్లు చూపిస్తాం అంతే. అసలు వద్దా పక్కానా? ఇప్పుడు కాదు సార్, కొంచెం మా విజిటింగ్ కార్డు పంపిస్తారు లోపలికి. ఎక్కడ? చెట్టు కింద ఉన్నాడా? ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయినారా సార్? సరే సార్. అరే మేమేం బాంబు పట్టుకొని రాలేదు సార్, కెమెరా పట్టుకొని వచ్చినాము. సో విన్నారు కదా, ఇక్కడ ఉంటే మంచి బ్రహ్మాండమైనటువంటి సెక్యూరిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. మా మహాత్మా గాంధీ విగ్రహం కడితే ఇక్కడ కట్టాలి. మహాత్మా గాంధీ విగ్రహము లంగర్ హౌస్ లో బాపు ఘాట్ లో కడితే 500 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి కదా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సోదరిగా నేను రిక్వెస్ట్ చేద్దామని వచ్చిన సార్. నేను వచ్చినందుకు ట్రాఫిక్ జామ్ కాలేదు, మీరు ఇంతమంది వచ్చినందుకు అవుతుంది. ఏమర్థం చేసుకోవాలి? రేవంత్ అన్న ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను సార్. ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే నా ప్రియాది ప్రేమైనటువంటి అన్న మా రేవంత్ అన్న. సో మరి లంగర్ హౌస్ దగ్గర ఎక్కడనో 500 కుటుంబాలని రోడ్డు మీద పడేసి 5,000 కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం అక్కడ కట్టే బదులు ఇక్కడ రేవంత్ అన్న ఇక్కడ ఉండడం వల్ల ఏమైతుందంటే పెద్దమ్మ టెంపుల్ దగ్గర ట్రాఫిక్ జామ్, భారతీయ విద్యాభవన్ స్కూల్ దగ్గర ట్రాఫిక్ జామ్. ఎందుకు? పిల్లలు బయటకు వచ్చడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు అందరికీ ట్రాఫిక్ జామ్. సో అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లుని మా మహాత్మా గాంధీ బాపు ఘాట్ కోసము డొనేట్ చేయాలి. 5,000 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు కడితే మేమందరం ఇంకా ట్యాక్సులు కట్టి అప్పు చేసి 5 లక్షల రూపాయలతోటి మనము కడదాము అని చెప్పడమే నా మోటో. ఈ వీడియో మా రేవంత్ అన్నకి అంకితం. మా రేవంత్ రెడ్డి గారు ఈ వీడియోని చూడాలి. 5,000 కోట్లతోటి మహాత్మా గాంధీ విగ్రహం కట్టండి, కానీ 500 కుటుంబాలను నాశనం చేయొద్దు, వాళ్ళ ఇళ్లను డిమాలిష్ చేయొద్దు, వాళ్ళ బతుకులను రోడ్డు మీదకి ఈడవద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో మీరు ఎట్లాగో ముఖ్యమంత్రి ఇంటికి వస్తే కేసు పెడతారు కదా, నాకు కూడా అదే కావాలి. ఎందుకంటే కేసులు పెట్టిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి. సో మనం కూడా అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అవుతాం. మా బాధ చెప్పుకోవాలంటే ఇగో ఇట్లా వీడియో కెమెరాల ద్వారా మా రేవంత్ అన్నకి బాధ చెప్తే ఇంటెలిజెన్స్ వాళ్ళు మా రేవంత్ అన్నకి వీడియో పెడతారు, మా రేవంత్ అన్న మనసు మారుతుంది. సో మా రేవంత్ అన్న మనసు మారాలంటే ఏం చేయాలి? నేను ఇదే చేయాలి కదా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే అక్కడ మా రేవంత్ రెడ్డి ఇల్లు కనబడుతుందా, కొంచెం గలీల పైకి మంచిగా కొండ మీద ఉంటది. ఆగండి, రేవంత్ రెడ్డి గారి ఇల్లు. రేవంత్ రెడ్డి గారు ఏమైతుంది సార్? మేమేమైనా బాంబు పెట్టుకొచ్చినామా, నక్సలైట్లమా, మావోయిస్టులమా? ఏమైతుంది? ఇప్పుడు ఆయన ఇల్లు అది, ఈ రోడ్డు ముఖ్యమంత్రిది కాదు కదా. మేము ఏడైనా నించుంటాం, ఏమన్నా వేస్తాం. అంటే బండ్లు ఇక్కడ నుంచి కూడా నడుస్తాయా సార్? సో ఇప్పుడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ ఒక్కటే, రేవంత్ రెడ్డి ఇల్లు ఇక్కడ ఉండడం వల్ల పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళేటువంటి
సార్ ఎందుకు సార్ ఈ ఏరియా ప్లీజ్ మ్యామ్ క్లోజ్ చేయండి. షాదియా సార్ కేసు పెట్టుకోండి సార్. మరి ఎందుకంత మరి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఈ రోడ్ అయితే రేవంత్ రెడ్డి కాదు, ప్లీజ్ ముఖ్యమంత్రిది కాదు కదా. ప్లీజ్ నాది కాబట్టి వచ్చిన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిగా ఉంటది. నాకేం రెస్పెక్ట్ ఇస్తారా? మేడం ప్లీజ్ ఎందుకు ఇవ్వరు సార్ రెస్పెక్ట్? చేయకండి మేడం, రేవంత్ రెడ్డి చెప్పిండ వద్దని ప్లీజ్. చెప్పిండా రేవంత్ రెడ్డి? ఇది నీ పాలన ఇట్లుంటది, ప్రజాపాలన తొక్కల పాలన పెట్టుకొని 500 ఇల్లు డిమాలిష్ చేసే ముందర బాపు ఘాట్ మీ ఇంట్లో కడితే మంచిగా ఉంటది అని చెప్పి నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నా, బరాబర్ చేస్తా. ఓకే, మీ ఇంటికి వచ్చినందుకు వాళ్ళకి చెప్పి కేసులు పెడతావో తీసుకుపోయి అరెస్ట్ చేస్తావో చేసుకో. వెనకాల వస్తుంది, వాళ్ళు భయపడుకుంటే బాంబు పెట్టుకొని వచ్చినట్టు. సో ఈ వీడియో తెలంగాణ ప్రజలకు అంకితం. ఓకే, సో దయచేసి చెప్పండి, బాపు ఘాట్ లో మన మహాత్మా గాంధీ విగ్రహం కట్టి 500 కుటుంబాలను రోడ్డు మీద పడేసి వాళ్ళ అపార్ట్మెంట్లను డిమాలిష్ చేద్దామా? లేకపోతే ఈ ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి ఇల్లు, శ్రీధర్ బాబు ఇల్లు, బట్టి విక్రమార్క ఇల్లు, వీళ్ళందరి ఇళ్లలో తెలంగాణ ప్రజలకు రాసిచ్చి అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాలు పెడదామా? ఏది రైట్ ఏది రాంగ్ కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.